ఐదవ శక్తిపీఠంగా దక్షిణ కాశీగా నవబ్రహ్మ ఆలయాల యొక్క నిలయంగా ఉండేటువంటి యొక్క అలంపూరు క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఉత్సవాల కోసము ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఇరువైపులా ఉండేటువంటి ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలివచ్చి పూజలు చేసేందుకోసము సన్నద్ధమవుతుండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా 9 రోజుల పాటు జరిగేటువంటి యొక్క ఉత్సవాల్లో వివిధ రూపాల్లో అమ్మవారు ఈ యొక్క భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏడాదికి 9 రోజుల పాటు జరిగేటువంటి యొక్క ఉత్సవాలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనము అలంపూర్లో ఉండేటువంటి జోగులాంబ ఆలయాల్లో అమ్మవారికి పూజలు చేసేందుకోసము బార్లు తిరిగినటువంటి యొక్క భక్తుల యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క అలంపూర్లో ఉండేటువంటి యొక్క 5వ శక్తిపీఠం జోగులాంబ ఆలయానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ కంచి, శృంగేరి వారి సాంప్రదాయ ప్రకారం ఇక్కడ పూజలు తర్వాత అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క అయినవెల్లి గణపతికి అలంపూర్లో ఉండేటువంటి జోగులాంబ అమ్మవారికి మాత్రమే ఏ మంత్రాన్నైనా తాను ధారబోసేటువంటి యొక్క పరిస్థితి ఉంటుందని చెప్పి ఉండేటువంటి వేద పండితులు చెప్తున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి నవబ్రహ్మ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉండడంతో భక్తులంతా కూడా ఇక్కడ నవరాత్రుల సందర్భంగా స్వామివారిని, బాలబ్రహ్మేశ్వరుని, తర్వాత అమ్మవారి జోగులాంబని దర్శించుకునేందుకు వస్తారు. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించినటువంటి పరిస్థితి. మరోవైపు వచ్చినటువంటి భక్తులకు నీడ ఉండేందుకు చలువ పందులు ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించేందుకోసము ఇక్కడ సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని కేవలం ఈ యొక్క శరద్ నవరాత్రోత్సవాల రోజు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి యొక్క ఉత్సవాల్లో మాత్రం పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చి అమ్మవారికి పూజలు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క చివరి రోజు ఏదైతే తుంగభద్ర నదిలో జరిగేటువంటి యొక్క తెప్పోత్సవం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. నదీ హారతి కార్యక్రమం కన్నుల పండుగ సాగుతుంది కాబట్టి భారీ ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చేటువంటి కార్యక్రమం చాలా విశిష్టంగా జరుగుతుంది కాబట్టి ఆ రోజు చాలా విశిష్టమైన పరిస్థితి. మరొక వైపు గతంలో మొదటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రభుత్వము ఇక్కడ పట్టువస్త్రాలు సమర్పించేటువంటి అవుతుంది. తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. మొట్టమొదటిసారి ఈ సంవత్సరం మాత్రము రాష్ట్ర ప్రభుత్వం తరపున 9వ తేదీ రోజు యొక్క ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనున్నది. ఆ తర్వాత కళ్యాణోత్సవ కార్యక్రమం ఇట్లా 9 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి దేవి అలంకరణ, రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి, తర్వాత 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కూష్మాండాదేవి, 5వ రోజు స్కందమాతాదేవి, 6వ రోజు కాత్యాయని దేవి, 7వ రోజు కాలరాత్రి దేవి, 8వ రోజు మహాగౌరీదేవి అలంకరణ, తర్వాత చివరిగా సిద్ధిదాత్రి దేవి అలంకరణ రూపంలో అమ్మవారు దర్శనమివ్వన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి పెద్ద భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇటు బాలబ్రహ్మేశ్వర స్వామిని, ఇటు జోగులాంబవారిని దర్శించుకొని భక్తులంతా పునీతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి యొక్క భక్తులు కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఓవైపు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ యొక్క భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ఆలయ నిర్వాహకులు కానీ వాళ్ళంతా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రము సర్వాంగ సుందరంగా ఈ యొక్క జోగులాంబ ఆలయాన్ని అందరూ కూడా ఉత్సవాల కోసం సిద్ధం చేసినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, అలంపూర్ నుంచి.